తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు అగ్రనటుడిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో గిరిజనులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాల్లో పవన్ సందర్శించిన సమయంలో అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు వారికి పంపిణీ చేసి తన మంచి మనసును చాటుకున్నారు. తాజాగా ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన చిలక మెండంగి, తాడిప్యుట్టి, బెండ మోండింగి, డోయివర, బాగుజోల, సిరివర గ్రామాల్లోని 222 కుటుంబాలకు రగ్గులు పంపించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపిన రగ్గులను అందుకున్న గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. అడవి తల్లి నాకు గుణమనిచ్చింది, ఆపదొస్తే నేను గుణమనవుతాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ వర్షాకాలంలో చలి నుంచి వాళ్ళు రక్షించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో కావలసినటువంటి మంచి రగ్గులు, చాలా మంచి క్వాలిటీ రగ్గులు ప్రతి వాళ్ళకి కూడా అందించండి అని చెప్పేసి మీ అందరికీ సహాయం చేయడానికి ఇక్కడ పంపించారు. మీతో మేము జీవిత కాలంగా రుణపడి ఉంటాం సార్. మేము సంతోషం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ పొత్తుకు కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సర్దుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాక్షస పాలన, దుర్మార్గపు పాలన చేసిన వైసీపీని మరోసారి గద్దెనెక్కించకూడదని అన్నారు. 5 ఏళ్లలో లిక్కర్, భూములు, మట్టి తవ్వకాలు తదితరాల్లో వైసీపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అమెరికా సుంకాలు, ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు నేటి నుండి అమలు కావడంతో భారత్ ఎగుమతులపై ప్రధానంగా మన రాష్ట్రంలో జిల్లాలో 70% సముద్ర ఉత్పత్తులు, రొయ్యల ఎగుమతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అమెరికాలో భారత్ రొయ్యల ధర భారీగా పెరుగుతుందని, ఇది వినియోగదారులపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఫలితంగా ఎగుమతులపై ప్రభావం పడి దీనిపై ఆధారపడ్డ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కల్పిస్తుందని అన్నారు. దీన్ని ప్రజానీకమంతా తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశం గురించి, మన దేశం మీద సుంకాల పైన చాలా దారుణంగా వ్యవహరించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారతదేశం మీద విపరీతంగా సుంకాలు పెంచడాన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఒక పక్క మన పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగానే అమెరికా అధ్యక్షుడు మన దేశం గురించి చాలా దారుణమైన వ్యాఖ్యల్ని ఆయన చేశాడు. భారత ఆర్థిక వ్యవస్థ ఇదొక
మృత ఆర్థిక వ్యవస్థ, అలాగే రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా మృత ఆర్థిక వ్యవస్థ. ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కూడా ఎందుకు కూడా పనికి రాకుండా ఉన్నాయని చెప్పేసి మన దేశం గురించి ఆయన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఈ రోజు ఆగస్టు 1వ తారీఖు నుండి ఏదైతే సుంకరం 25% పెంచాడో అన్ని రకాల వస్తువుల మీద కూడా 25% సుంకాలు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం మన దేశానికి, మన దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని, మోడీని కోరుతా ఉన్నాం. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యల్ని, ట్రంప్ సుంకాలని మేము పరిశీలిస్తా ఉన్నాం, అధ్యయనం చేస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎంతకాలం పరిశీలిస్తారో, ఎంతకాలం అధ్యయనం చేస్తారో. ఒక పక్క విచక్షణ రహితంగా మోడీ మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండిస్తూ, వ్యతిరేకిస్తూ మాట్లాడటం పోయి ఈ రకంగా మోడీ మౌనంగా ఉండడం, అలాగే నిశ్శబ్దంగా ఉండడం అనేది ఏమాత్రం కూడా భారత ప్రయోజనానికి, భారత రైతాంగానికి ఇది ప్రయోజనం కాదు. కాబట్టి దీని మీద నోరు విప్పాలి, వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఒక పక్క చైనా మీద కూడా విపరీతంగా సుంకాలు విధిస్తే చైనా ధీటుగా సమాధానం చెప్పింది. అంతే సుంకాలు చైనా పెంచింది. చివరికి చైనాతో రాజీకి వచ్చి ఇవాళ పెంచిన సుంకాలన్నింటినీ కూడా తగ్గించుకోవడం జరిగింది. కానీ భారతదేశ విషయంలో విపరీతంగా సుంకాలు పెంచాడు. ఆ సుంకాల ప్రభావం మన రాష్ట్రం, మన దేశం మీద, రాష్ట్రం మీద, చివరికి పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్య రైతుల మీద కూడా ఈ ట్రంప్ యొక్క సుంకాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. ఇప్పటికే రొయ్యల రేటు ఎప్పుడైతే ట్రంప్ ప్రకటించాడో ఆకస్మికంగా ఈ రేటు విపరీతంగా తగ్గిపోయింది. ఈ రకంగా రొయ్య రైతుల మీద ఈ ప్రభావం పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అటు అమెరికా ప్రజలకి ఎక్కువ రేటు, ఇక్కడ రైతాంగానికి గిట్టుబాటు ధర రాదు. ఈ రకంగా ట్రంప్ యొక్క నిర్ణయాలు అన్ని రకాలుగా కూడా రైతాంగానికి, దేశానికి నష్టం కలిగిస్తా ఉన్నాయి. అంతేకాదు నువ్వు రష్యాతోటి నువ్వు స్నేహాన్ని వదులుకోవాలి, రష్యాతోటి వ్యాపారం వదులుకోవాలని చెప్పేసి ఇవాళ ట్రంప్ చెప్తా ఉన్నాడు. వైరుధ్యం పెంచడం కోసం కూడా మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రజానీకులు అందరూ కూడా ఈ ట్రంప్ చర్యలు వ్యతిరేకించాలి, మోడీ మెతక వైఖరిని వ్యతిరేకించాలని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాలకు శుక్రవారం సంప్రదాయబద్దంగా శ్రీకారం చుట్టారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు నేతృత్వంలో అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు నిర్వహించారు. ఆలయ బేడా మండపంలో చతుర్భుజ తాయారు స్వర్ణలక్ష్మి అమ్మవార్లను వేదికపై అధిష్టింపచేసి విశేష కుంకుమార్చనలు జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుష్టిం శుభ
पिंगलां पद्ममालिनी लक्ष्मी जातवेदो महावह जातवेदो వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ నెల్లూరు పర్యటనపై స్పందించిన హోంమంత్రి అనిత. పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా అమలు చేస్తున్నారన్న మాజీ సీఎం జగన్. దానివల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆగ్రహం. ఆగస్టు 10న జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఆన్లైన్ నామినేషన్లు అనుమతించండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వైసీపీ నేతల బృందం వినతి. విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న టీడీపీ నాయకుడు. దాడికి పాల్పడిన వ్యక్తి తన తమ్ముడైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్న మంత్రి జనార్దన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.